ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నిరుకుళ్ళ గ్రామంలోని రైతు పోతరాజు ఈశ్వరయ్య చాలా కష్టనష్టాలు ఓర్చుతూ తన కుమారుడైన పోతరాజు పవన్ ని ఉన్నత చదువులు చదివించారు. తన తండ్రి కష్టానికి ప్రతిఫలంగా పవన్ కుమార్ ఇటీవల రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమం మిషన్ భగీరథ ఏఈగా నియామక పత్రం అందుకున్నారు. అంతకుముందు విడుదల చేసిన గ్రూప్ 4లోనూ ఉద్యోగం సాధించి ప్రస్తుతం విద్యాశాఖలో పనిచేస్తున్నాడు. ఎంతో పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివానని, తన విజయానికి తండ్రి ఈశ్వరయ్య ఎంతో స్ఫూర్తినిచ్చారని పవన్ కుమార్ చెప్పారు. రూపాయేస్ సత్కరిస్తుంది సాల్వతోటి. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజున ఆ 2 ఉద్యోగాలు, ఈ రోజున వరల్డ్ రెసిషన్ నడుస్తుంది, 2 ఉద్యోగాలు రావడం, అదేవిధంగా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అవ్వడం, టౌన్ ప్లానింగ్ వెరిఫికేషన్ వరకు వెళ్ళడం, ఇలా ఎన్నో విజయాలు సాధించారు. మరి ఆయన జర్నీ రూపాతో 2 ఇయర్స్ ఉంది. సో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా ఆయనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపాయేస్ తరఫున స్మాల్ షీల్డ్ కూడా అందిస్తున్నాను. సో మీ అందరి తరఫున కూడా ఇది అందిస్తున్నాను. ఆయన యొక్క హార్డ్ వర్క్కి, ఆయన యొక్క హానెస్టీకి, ఆయన యొక్క 2 ఇయర్స్